హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ స్పైసీ అయిన గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. చికెన్‌ని బాగా కడిగి వాష్ చేసి తీసుకోవాలి. అలాగే 2, 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా అలాగే ఒక 6, 7 మిర్చి తీసుకోవాలి. మసాలా కోసం కొద్దిగా ధనియాలను వేయించి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం పాన్ పెట్టుకుందాం. వేయించుకున్న ధనియాలను మిక్సీ జార్‌లో వేసి పౌడర్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ చికెన్ కదండీ మనం చేసేది. అందుకోసం ఇప్పుడు గ్రీన్ చిల్లీ, కొద్దిగా కొత్తిమీర, 4 వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్‌ని బాగా కడిగి వాటర్ లేకుండా బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి తీసుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కాకపోయినా ఒకవేళ మనం మ్యాగ్నేట్ చేసుకోవాలనుకుంటే మనం కడిగి తీసుకున్న చికెన్‌లోకి కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం చికెన్ పీసెస్‌కి పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కొరియాండర్ పేస్ట్‌ని అందులో వేసుకోవాలి. చికెన్ ఉడకడానికి కొద్దిగా టైం పడతది కదా! ఒక 20 మినిట్స్ పాటు ఉడికించేసుకుందాం. చిల్లీ ఫ్లేవర్ అంతా చికెన్‌కి పట్టేస్తది. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఇలా 20 మినిట్స్ పాటు కర్రీ అంతా ఉడికిన తర్వాత లాస్ట్‌లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎంతో రుచికరమైన గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి.